నమస్కారం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశాలు బేసిక్గా 2-3 మేజర్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఒకటి, మన ఈ ఆకాశం మొత్తం కూడా చాలా క్లీన్గా ఉండాలి, బ్లూగా ఉండాలి అనే అంశానికి సంబంధించిన రోజును ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు అని. రెండవది, ఎప్పుడైనా సరే మనం ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లోకి కార్డు పెడితేనే డబ్బులు వస్తాయి అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు. ఎలా అయితే గూగుల్ పే, ఫోన్పే, యూపీఐ ఇలా వివిధ స్కానర్లు ఉపయోగించి మీరు పేమెంట్ చేస్తున్నారో అలానే స్కానర్లను ఉపయోగించి మీరు క్యాష్లెస్ విత్డ్రావల్స్ కూడా చేయవచ్చు. అలా చేయడానికి వీలుగా క్యాష్లెస్ యూపీఐ ఏటీఎంని తయారు చేసిన కంపెనీ ఇది. ఎవరితో కొలాబరేట్ అయి అది తయారు చేసింది. అలానే ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీగా గుర్తింపు దక్కించుకున్న నగరం ఇది. ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ఒకవేళ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే వినాయక చవితి పండుగ సందర్భంగా అప్టేక్ జాబ్స్ ప్లస్ రెండూ కూడా మీకు మంచి ఆఫర్స్ తీసుకువస్తున్నాయి. ముందుగా అప్టేక్ జాబ్స్ తీసుకొచ్చే ఆఫర్లు. టెట్ డిఎస్సికి సంబంధించిన 1199 రూపాయలు విలువ చేసే కోర్స్ మీకు 499 రూపాయలకే లభిస్తుంది విత్ 6 months వ్యాలిడిటీ. ఇది రెండు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి, 1200 రూపాయల కోర్సు మీకు 499 రూపాయలకి మటుకే లభిస్తుంది విత్ 6 months వ్యాలిడిటీ. చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ కూడా ఉంటాయి. అలానే మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదు తెలంగాణ రాష్ట్రం వారైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారైనా మీరు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ కోర్స్ అయినా సరే మీరు ఒకవేళ ఒక పూర్తి సంవత్సరం పాటు నాకు కావాలి, ప్రిపరేషన్కి నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలి అని అనుకున్నట్టయితే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆఫర్ ఫర్ యూ. 8,000 రూపాయల కోర్సు మీకు 1199 రూపాయలకే లభిస్తుంది. ఇక్కడ కూడా మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేటరీ వీడియో కూడా ఉంటుంది. అండ్ ఇది ఒక పూర్తి సంవత్సరం పాటు వ్యాలిడిటీ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ కోర్స్ అయినా సరే. ఇది కూడా అప్టేక్ జాబ్స్లోని. సో అప్టేక్ జాబ్స్ మీకు 2 ఆఫర్స్ ఇస్తుంది. టెట్ డిఎస్సి 1200 రూపాయల కోర్స్ మీకు 499కి ఇస్తుంది. అలానే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైనా సరే 8,000 రూపాయల కోర్స్ మీకు 1199 రూపాయలకి వస్తుంది విత్ 1 year వ్యాలిడిటీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ అప్టేక్ జాబ్స్ ప్లసెస్ కోర్స్. అప్టేక్ జాబ్స్ ప్లస్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ ఏదైతే ఉందో ఇది 8,000 రూపాయల కోర్స్ మీకు 299 రూపాయలకి మటుకే లభిస్తుంది ఫర్ 2 months వ్యాలిడిటీ ఉన్న కోర్స్ అన్నమాట ఇది. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు ఉంటాయి. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒక ఆఫర్ ఉంది. మీకు 700కి పైగా టెస్టులు కేవలం 99 రూపాయలకే లభిస్తాయి. అలానే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ కోర్స్ అయినా సరే విత్ 1 year వ్యాలిడిటీ మీకు 999 రూపాయలకి లభిస్తుంది ఆన్ అప్టేక్ జాబ్స్ ప్లస్. ఈ 2 ఆఫర్లు కూడా సెప్టెంబర్ 17, సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 19, 17, 18, 19 ఈ 3 రోజుల మటుకే ఈ ఆఫర్ ఉంటుంది. అంటే ఈ ఆఫర్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, వినాయక చవితికి ఒకటి ముందు రోజు, వినాయక చవితి పండుగ రోజు, వినాయక చవితి తర్వాత రోజు, ఈ 3 రోజుల ఆఫర్ ఉంటుంది. సో మీరు ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అప్టేక్ జాబ్స్ ఆఫర్ అయితే అప్టేక్ జాబ్స్ యాప్ని, అప్టేక్ జాబ్స్ ప్లస్ ఆఫర్ అయితే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో ముందుగా సైన్ అప్ అయ్యి, ఒకవేళ ఇప్పటివరకు ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయితే దట్స్ ఫైన్. సైన్ అప్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి మీరు ఏ కోర్స్ని అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్కి సంబంధించిన వీడియోస్ని ఒకసారి చూడండి. బికాస్ ఏ కోర్సులో అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే దాంట్లోని మొదటి 5 చాప్టర్లలో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. అలా దగ్గరగా 30 గంటల ఫ్రీ కంటెంట్ ఉంటుంది. అది చూడండి. ఇది నాకు నిజంగానే అర్థమయ్యేలాగా ఉంది, ఇక్కడ వీడియోలో నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి, ఇంత క్లియర్గా నేను ఎప్పుడు చూడలేదు, ఈవెన్ చెమట చుక్కలు కూడా కనిపిస్తున్నాయా, వాళ్ళు చెప్పేది ఈవెన్ చిటిక వేసినా నాకు క్లియర్గా వినిపిస్తోందా లేదా, వాళ్ళు చెప్పేది నేను ఎలా అయితే అర్థం చేసుకోగలనో అచ్చం అలానే నాకు అర్థమవుతోందా అనిపిస్తోందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చెయ్యండి. చెక్ చేసిన తరువాతే మీరు కోర్సుని పర్చేజ్ చెయ్యండి. మీకు ఇంత చూసినా, ఇంత చెప్పినా, ఏమన్నా విధంగా మీకు డౌట్ ఉన్నా సరే, కన్ఫ్యూజన్ ఏ విధంగా వచ్చినా సరే, ఒక పని అయితే మీరు బాగా జాగ్రత్తగా చెయ్యొచ్చు కూడా. ఏంటంటే
9 1 3 3 4 4 9 6 9 6 ఈ నంబర్కి కాల్ చేసి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే హ్యాపీగా క్లారిఫై చేసుకోండి. ఇలాంటి ఆఫర్లు ఊరికే రావు, డబ్బులు కూడా ఎవరికి ఊరికే రావు, టైం అస్సలు ఊరికే రాదు. సో ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరు అని ఆశిస్తూ ముందుగా అందరికీ ఇన్ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడు విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ఎటువంటి విఘ్నాలు రాకుండా మనందరం ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నామో, మనందరం ఏదైతే జరగాలి అని అనుకుంటున్నామో, ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నామో అది జరగాలి, అవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే మనందరం సుఖంగా, హాయిగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలి అని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. We have talked about the offers. Now let's get into the details to know about the current affairs. Let's talk about the first question. Which city achieves the milestone of becoming India's first solar city? మన భారతదేశంలో ఎన్నో చాలా పెద్ద నగరాలు ఉన్నాయి. ఉదాహరణకి ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు. ఇవన్నీ చాలా పెద్ద నగరాలు, లేదు మహానగరాలు అని చెప్పచ్చు. కొన్ని నగరాలు అయితే 1.5 కోటి కన్నా ఎక్కువ జనాభా ఉంది. మన భారతదేశంలో చాలా నగరాలు ఉన్నాయి. విజయవాడ, కర్నూలు, తిరుపతి, వరంగల్, ఖమ్మము, విశాఖపట్నము, మైసూరు, ఇందోరు, గ్వాలియర్రు, భోపాలు, విదిశ, రాయ్పూరు, దుర్గు, కటక్కు, కోనార్కు, ఇలా ఎన్నో నగరాలు. వీటన్నిటిలో కూడా మహానగరాలు, పెద్ద నగరాలు అన్నీ కలుపుకొని ఇండియాలో ఏ సిటీకి ఇండియాస్ ఫస్ట్ సోలార్ సిటీ అనే బిరుదు వచ్చేసింది అని అంటే ఇట్ ఈజ్ సాంచి. మీరు ప్లాస్టిక్ సంచులను వాడుతున్నారో లేదో నాకు తెలియదు. ప్లాస్టిక్ సంచులు వాడినట్టయితే దాన్ని బ్యాన్ చేసేశారు. ఇప్పటి నుంచి జూట్ సంచులు, జనపనార సంచులను వాడండి. ఆ సంచితో పాటు ఈ సంచిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఈ సంచి ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అలానే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దాని యొక్క సౌరశక్తి ఉత్పాదన సామర్థ్యం అంతా. వాట్ ఈజ్ ద కెపాసిటీ ఆర్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ దట్ ఇట్ కెన్ ప్రొడ్యూస్? ఇట్ ఈస్ 3 మెగావాట్స్. 3 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. అలానే ఇది ఒకవేళ కంప్లీట్గా ఆపరేషన్లోకి వస్తే అది ఎంతవరకు కార్బన్ ఎమిషన్స్ని ఆపగలదు అని అంటే 13,747 టన్నులు. ఇది ఎంతవరకు సమానం అంటే 2,38,000 చెట్లను నాటితే ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ని ఆ చెట్లు తీసుకోగలవో అంత కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవ్వకుండా ఈ ప్లాంట్ చూసుకోగలదు. దాట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. సో ఇట్స్ అ హిస్టారిక్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. We really need to congratulate the people of Sanchi, the people of Madhya Pradesh, the state government of Madhya Pradesh and also the government of India for taking the initiatives that are required. Now let's talk about question 2. Which country launched Moon Sniper, the lunar lander SLIM, into space? మూన్ మీద ల్యాండ్ అవ్వబోయే 5వ దేశంగా రికార్డులకు ఎక్కాలి అని చెప్పి జపాన్ చాలా గట్టిగా విశ్వసిస్తోంది. ఆల్రెడీ యుఎస్ఏ ల్యాండ్ అయింది, యుఎస్ఎస్ఆర్ ల్యాండ్ అయింది, చైనా ల్యాండ్ అయింది, మొన్న రీసెంట్గా ఇండియా ల్యాండ్ అయింది. 5th కంట్రీగా నేనే అవ్వాలి అని చెప్పి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పి జపాన్ భావిస్తోంది. సో దాట్స్ హౌ ఇట్ ఈస్ జపాన్. జపాను నేను మూన్ మీద ల్యాండ్ అవ్వాలని చాలా గట్టిగా అనుకుందనమాట. ఇంతకీ జపాన్ ఇప్పుడు ఎలా అయితే ఇండియాకి ఇస్రో ఉందో అలా జపాన్ కూడా ఏదో కంపెనీ ఉండే ఉంటుంది కదా, ఏదో ఆర్గనైజేషన్ వ్యవస్థ ఉండే ఉంటుంది కదా. అది ఏంటి నా డౌట్ మీకు రావచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జాక్సా, JAXA, అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరింగ్ ఏజెన్సీ, జాక్సా అనమాట. వీళ్ళు మూన్ స్నైపర్ అనే ఒక మూన్ ల్యాండర్ పంపించారు విచ్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ స్లిమ్. దానికి పెట్టిన పేరు స్లిమ్ అని పెట్టారు. స్లిమ్ యొక్క ఫుల్ ఫామ్ స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. అంటే మూన్ మీద ల్యాండ్ అయ్యి చాలా స్మార్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనమాట మూన్ గురించి. ఇది ఇప్పుడు కాదు, 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మూన్ మీద ల్యాండ్ అవుతుంది. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. We really hope that Japan really becomes the 5th country to land on the moon. Whatever be it, ఇక్కడ మీరు ఆ చిత్రపటాన్ని కూడా గమనించవచ్చు. So that's the answer for that. Now let's come to question number 3. India's first UPI ATM is developed by which authority or which organization? మామూలుగా ATM అంటే ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. ఈ ATM ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? మీరు ఎప్పుడు మీ ATM కార్డు దేన్నైతే డెబిట్ కార్డ్ అంటారో ఆ డెబిట్ కార్డుని ATM మెషిన్లో పెట్టి మీరు కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంటా అని కొట్టి మీకు కావాల్సిన డబ్బులు క్యాష్ నగదు రూపంలో మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. కానీ
పరిస్థితులు సాంకేతిక పరిజ్ఞానం వల్ల అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల మారిపోతున్నాయి. ఇప్పటి నుంచి మీరు యూపీఐ ద్వారా కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా ఏటీఎం మెషిన్లో ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఇక్కడ విత్డ్రా రిక్వెస్ట్ పెడితే మీకు ఏటీఎం మెషిన్ నుంచి క్యాష్ విత్డ్రా అయిపోతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 10,000 రూపాయల వరకు మీరు యూపీఐ ఏటీఎంస్ నుంచి డ్రా చేసుకోవచ్చు అని మనకి లిమిటేషన్ ఉంది. బట్ లుక్ ఎట్ ద క్వశ్చన్, దాన్ని డెవలప్ చేసింది ఎవరు అని. దీనిని డెవలప్ చేసింది హిటాచీ పేమెంట్ సొల్యూషన్స్. హిటాచీ అనగానే చాలామందికి ఆ క్రెయిన్లు అవన్నీ గుర్తొస్తుంటాయి. ఇప్పటి నుంచి దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. హిటాచీ పేమెంట్ సొల్యూషన్స్ అనే సంస్థ భారతదేశంలోనే మొట్టమొదటి యూపీఐ ఏటీఎంని తయారు చేసింది. అండ్ కొలాబరేటింగ్ విత్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కొలాబరేట్ అంటే వాళ్ళతో టైఅప్ అయ్యి ఇది తీసుకొచ్చిందనమాట. దీనిని ఒక విధంగా వైట్ లేబుల్డ్ ఏటీఎం అని కూడా పిలుస్తూ ఉన్నారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఆల్సో డూ రిమెంబర్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ ద 10,000 రూపీస్ దట్ వీ కెన్ విత్డ్రా ఫ్రమ్ ద యూపీఐ ఏటీఎం. అయితే ఈ కార్డ్లెస్ విత్డ్రావల్కి ఒక అధికారిక నామం కూడా ఉందన్నమాట, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ICCW. ఈ ICCWని ఇంటర్ ఆపరబిలిటీ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రావల్ అని పిలుస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఏ విధంగా ఆపరేట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఓన్లీ డెబిట్ కార్డ్సే కాదు కదా, యూపీఐతో కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో ఆపరేషన్స్ అన్ని ఇప్పుడు అటు ఇటు అయిపోతుంది, అందుకని ఇంటర్ ఆపరబిలిటీ అంటున్నారు. ఇట్స్ నాట్ ఎ సింగిల్ ఆపరబిలిటీ, ఇంటర్ ఆపరబిలిటీ, కార్డ్లెస్. ప్రతిసారి డెబిట్ కార్డ్ పెట్టక్కర్లేదు, యూపీఐతో స్కాన్ చేసి కూడా మీరు కొంచెం డబ్బులు డ్రా చేయొచ్చు. క్యాష్ విత్డ్రావల్ అనమాట. సో దాట్స్ ఆల్ అబౌట్ ద ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ఏటీఎం. And then comes International Day of Clean Air for Blue Skies is observed annually on which day? ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో ఒక రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనే రోజును జరుపుకుంటారు. బికాస్ పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత కాబట్టి. ఇంతకీ ఆ రోజు ఏ రోజు అంటే సెప్టెంబర్ 7వ తారీఖు. ఇట్స్ 7th సెప్టెంబర్ అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ గుర్తుపెట్టుకోండి, సోమవారం వినాయక చవితి పండుగ, కానీ ఒకరోజు ఆఫర్ లాగా వినాయక చవితి ముందే వస్తుంది. ఈ అందు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ రిమైండర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాడ్ పర్చేస్డ్ 10 రూపీ కోర్సెస్ ఆన్ అప్టేక్ జాబ్స్ ప్లస్ ఆన్ August 15th. ఎవరైతే ఆగస్టు 15వ తారీఖున 10 రూపాయలకే కోర్సులు పర్చేస్ చేశారో మీ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ ఆల్రెడీ ముగిసిపోయింది. ఐ హోప్ యూ డూ నో దట్ అండ్ యూ డూ రియలైజ్ దట్ అండ్ ఆల్సో డూ రికగ్నైజ్ దట్ యాజ్ వెల్. సో ఈ కోర్సు ప్రిపరేషన్ అయితే మీరు ఆల్రెడీ సాగిస్తున్నారో దాంట్లో బ్రేక్ రాకూడదు అనుకుంటే ఈ అందు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి, సద్వినియోగపరచుకోండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఏ పండుగ జరుపుకుంటున్నా సరే మీరందరూ సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండాలి. ఎవ్వరి మధ్య ద్వేషాలు అవసరం లేదు. మహా అయితే మాట్లాడకుండా ఉందాం, కానీ ఎవరిని ద్వేషించవద్దు. ఏం చేయాల్సిన అవసరం లేదు. మన జీవితం మన ఒక్కళ్ళదే కాదు, పక్కన వాళ్ళది కూడా. వాళ్ళ కోసం కూడా కొంచెం బ్రతుకుదాం, వీలైతే ప్రేమిద్దాం. అంతకుమించి మనం ఏం చేయలేం. ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో తిరిగి వద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.